విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని రేవంత్ రెడ్డి తన అసమర్థ అనాలోచిత నిర్ణయాలతో ఇటు ఉపాధ్యాయులకు గండంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయులే అసలే తక్కువగా ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్లో ఉపాధ్యాయుల మీద మళ్ళీ మరో భారం మోపిన సిచ్యువేషన్ ఏమంటారు? మనం 18 నెలల పరిపాలన చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు పెద్దలు భుజంగరావు గారు చెప్పినట్టు అన్ని వ్యవస్థలు విధ్వంసం చేసినట్టుగానే విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా విధ్వంసం చేసేటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతుంది. వాటి సంస్థలని సంస్కరిస్తామని చెప్పి మేధావుల్ని కమిషన్ చైర్మన్గా పెట్టిన తర్వాత కూడా ఇటువంటి జీవోలు రావడం అనేటువంటిది ఇలా సమాజం మొత్తంగా కూడా తీవ్రంగా పరిగణిస్తాము. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఒక ఉపాధ్యాయుని మీద ఒక ఉపాధ్యాయుడు ఇన్స్పెక్షన్ అంటే అది ఏ మేరకు జరుగుతుంది? మీరు ఏమైనా నాణ్యమైనటువంటి విద్యను పెంపొందించడానికి చేస్తున్నటువంటి ఇన్స్పెక్షనా, లేకుంటే అందులో మౌలిక సౌకర్యాల కోసం చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్కి ఇదేమైనా దోహదపడుతుందా? ఒక టీచర్ మీద ఒక టీచర్ ఏదైనా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాస్తే దానివల్ల ఘర్షణలు వచ్చి ఉపాధ్యాయుల మధ్య ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం ఉంది తప్ప విద్యా వ్యవస్థకు ఎటువంటి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ జీవోను డెఫినెట్గా ఉపసంహరించాల్సినటువంటి అవసరం. రేపు మీరు ఏం చేయబోతున్నారు? ఇది ఒక విద్యార్థులకే పరిమితం చేసి ఇలా స్కూళ్ళకే పెట్టబోతారా? రేపు ఆర్డీఓల మీద ఎంఆర్ఓలను ఇన్స్పెక్షన్గా పెడతారా? లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మీద జూనియర్ అసిస్టెంట్ని తీసుకొచ్చి ఇన్స్పెక్షన్కి పెడతారా? అసలు విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ఉపాధ్యాయ సంఘాలు అనేక ప్రపోజల్ పెట్టినాయి. నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిఈఓ ఉండాలని, లేకుండా మండలాలకి ఎంఈఓలు ఉండాలని, 2 ఎంఈఓలు ఉండాలని, ఏదో కోర్టులో ఉన్నటువంటి వాద్యం వల్ల ఇలా లేదు. మీరు 4 డిఈఓలు లేరు. మొత్తం ఇన్ని జిల్లాలు ఉంటే కేవలం 4 కూడా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేక, ఇలా విద్యామంత్రి లేక, విద్య మీద సమీక్ష లేక, గురుకుల విద్యాలయాలేమో ఒకవైపు ఏమో నాణ్యమైనటువంటి తిండి లేక, నాణ్యమైనటువంటి విద్య లేక విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. మరొక వైపు ఇలా విద్యాలయాలన్నీ కూడా మీరు ఒక భయోత్పాతం సృష్టించేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. మీరు నిజంగానే వాటిని పెంచాలంటే ప్రత్యేకమైనటువంటి అధికారులు, విద్యతో సంబంధం ఉన్నటువంటి అధికారులు వేయండి. ఇదివరకు సుప్రీంకోర్టు కూడా వీటి మీద తీర్పులు చెప్పినాయి. ఏ ఉపాధ్యాయునికైనా ఒక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి పని తప్ప వేరే పని అప్పగించొద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వుల్ని ఇలా వైలేట్ చేస్తూ మీరు ఒక ఉపాధ్యాయుని మీద ఒక ఉపాధ్యాయుని ఇన్స్పెక్షన్ పెట్టి రేపు ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఈ జీవోను విత్డ్రా చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైనటువంటి విధంగా దీన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులకు మధ్య గొడవలు పెట్టే విధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తాం. తప్పకుండా ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం ఉంటాయి. సేమ్ క్యాడర్ మీద ఒక క్యాడర్ మీద ఇంకొక క్యాడర్ పోయి ఇన్స్పెక్షన్ చేస్తే అది చట్టరీత్యా కూడా చెల్లనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మీరు అమెండ్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా? ఏమిస్తారా? ఇప్పటికే సగం టీచర్లు ఖాళీ ఉన్నాయి. మీరు పోయి ఒక టీచర్ ఇంకో 2% ఉపయోగిస్తామంటారు. ఆ టీచర్ ఇన్స్పెక్షన్ పోయి ఆయన ఏమిస్తాడు? ఈయన ఏం చేస్తాడు? మీరు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కలుగజేయండి. ఉపాధ్యాయ సంఘాలు పెట్టినటువంటి డిమాండ్ల వల్ల సంస్కరణలు తీసుకురండి. విద్యా వ్యవస్థను లో క్యాడర్ ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళు పై స్థాయి అధికారులు ఉన్న చోట ఇన్స్పెక్షన్కి వెళ్తే వాళ్ళు కూడా అవమానించే తీరుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు భుజంగరావు గారు ఒక దగ్గర హెడ్ మాస్టర్ ఒక స్కూల్లో, నేను ఒక స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ను. నన్ను తీసుకుపోయి భుజంగరావు మీద ఇన్స్పెక్షన్ చేయమంటే వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ కదా? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? అంటే ఉపాధ్యాయుల మధ్యనే మీరు ఇబ్బందులు పెట్టి ఇక మాకు ఇన్స్పెక్షన్లు వద్దు, ఏమొద్దు అని ఉపాధ్యాయుల రోడ్డు మీదకి వచ్చేట్టు. ఉపాధ్యాయులకు జవాబుదారితనం ఉండాలి, ఇన్స్పెక్షన్స్ అవసరం, విద్య మంచిగా అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. ఇవి ఉండాలంటే ఏం చేయాలి? మొదలు ఒక అనుభవజ్ఞుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని పెట్టండి. ఇలా విద్యాశాఖ మంత్రి లేక అసలు దేని మీద విద్య మీద రివ్యూ లేకుండా పోతా ఉంది. ఎవరిని మీరు పరిగణలోకి తీసుకుంటలేరు. ఏ విషయంలో కూడా ఉపాధ్యాయ సంఘాలని సరైనటువంటి రీతిలో మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తలేరు, విద్యావేత్తలను ఇన్వైట్ చేస్తలేరు. ఒక కమిషన్ చైర్మన్ విద్యావేత్త ఉంటే అయిపోతుందా? మరి ఆ విద్యావేత్త కమిషన్ చైర్మన్గా ఉంటే ఇటువంటి అనార్థాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ కూడా ఇవాళ సమాజం ప్రశ్నలు అడుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని టోటల్గా రివ్యూ చేసి ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉపాధ్యాయవేత్తలు కానీ, బయట సామాజికవేత్తలు కానీ ఈ ఇన్స్పెక్షన్ల వ్యవహారంలో చూపెడుతున్నటువంటి ఏ వ్యతిరేకత అవుతుందో దీన్ని పూర్తిగా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం.